ఇప్పుడు మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అసలు మీతో ఫస్ట్? సార్ నాతో నేను అడిగ్మేట్ సిఐ గారు చెప్పిన ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సార్ రూపేష్ గారు, ఇది నాడు జ్యుడిషియరీ కింద ఉంటుంది, కానీ ఐఎమ్ నోవేర్ మై లిమిట్స్ ఐ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఎందుకంటే మీరు మిస్సింగ్ ఇచ్చింది నాచారం, బాడీ దొరికింది ఎక్కడ మన లేక్ పోలీస్ స్టేషన్. ఆల్రెడీ అక్కడ 2 ఎఫ్ఐఆర్ అయింది, ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ అయింది. మళ్ళీ ఇక్కడ నేను ఏమన్నా ఎఫ్ఐఆర్ పెట్టాలి మీకు? ఓకే, దోస్ థింగ్స్ హ్యాస్ టు గెట్ క్లోజ్డ్, రైట్? సో యూ అప్రోచ్ ఐదర్ నాచారం పిఎస్ ఆర్ లేక్ పిఎస్. సో ఆ రెండింటికి మీరు అప్రోచ్ అయ్యారా? నేను నాచారం పిఎస్ గారితో మాట్లాడినాను. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, నాకు తెలుసు ఆయన, పృథ్వీర్ కుమార్ గారు అని. ఆయన ఏమన్నారు, రూపేష్ ఇప్పుడు నేను వచ్చినావు, నా ముందే ఉన్నావు, ఇదయింది, ఇమీడియట్గా వెళ్ళమని చెప్పి నేను నీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా నేను చేస్తా అన్నాను, నేను నా తరఫు నుంచి ఏమైనా హెల్ప్ కావాలి. కానీ నా దగ్గర ఒక్కరోజు మిస్ అయింది కదా బ్రదర్, నేను ఎట్లా చేయాలి? నేను అంటే నాది ఏం తెలియదు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ రెసిడెన్స్ ఉండి ఇక్కడ ఉంది అంటే జస్ట్ నువ్వు లాస్ట్ అపియరెన్స్ ఇక్కడ అయింది కాబట్టి నేను మిస్సింగ్ కేసు చేసినాను. నీ వల్ల నీకు ఒక హెల్ప్ చేసి కొంచెం అందరికి వెళ్ళిపోతుంది, మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్తాయని నేను నీకు ఆ రకంగా హెల్ప్ చేద్దామని చేసిన. ఇప్పుడు నేను ఏమని తీసుకోవాలి నేను 1 డే గురించి అని చెప్పేసి ఆయన అన్నారు. సో అది అక్కడికి ఎండ్ అయిపోయింది మ్యాటర్ ఆయనది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఉండదు నాకు ఆప్షన్ ఏంది, ఎస్హెచ్ఓ గారు లేక్ ఎస్హెచ్ఓ గారు నేను వెళ్ళిన ఫస్ట్ డే కలిస్తేనే ఆమె అన్నది, ఫస్ట్ డే కలిసినప్పుడే అన్నది మేము బందోబస్తుకి వెళ్తున్నామండి అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఆమె దుంకినప్పుడు మీకు మీ మీద కేసు వేస్తే మీరు అందరు లోపలికి అవుతుండే కదా,